ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ప్రభువుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని 11వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన నీతిమంతులను ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉంటారో వారిని ఆశీర్వదించే ప్రభువుగా ఉన్నారు. ఇక్కడ వాక్య భాగంలో భక్తుడు అదే మాట్లాడుతున్నారు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఎవరైతే ఉంటారో ఆయనను ముఖదర్శనం చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు దేవుడు మనతో అన్ని సమయాల్లో కూడా అనుదినము ఆయన మనతో వాక్య వాగ్దానాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాక్య దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాదు, దేవుడు ప్రతి సమయంలో కూడా మనం ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ముందుకు కొనసాగాలో, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ఫలభరితం చేసుకోవాలో, మన కుటుంబ జీవితాన్ని కూడా దేవుని ద్వారా ఎలా ఆశీర్వాదభరితంగా చేసుకోవాలో దేవుడు అన్ని సమయాల్లో కూడా మనతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఎవరు నీతిమంతులుగా ఉంటారో, ఎవరు యథార్థవంతులుగా ఉంటారో ఆయన వారికి తన ముఖదర్శనం ఇస్తాను అని చెప్పి వాక్యానుసారంగా ప్రభు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడని, యథార్థవంతులను ఆయన దృష్టి పెడుతూ ఉన్నాడనే మాట మనకు అర్థమవుతుంది. కనుక ఆ రీతిగా ప్రభు యొక్క ముఖదర్శనాన్ని మనం కనుగొనాలంటే, ఆయన వాక్య దర్శనాన్ని మనం కనుగొనాలంటే, ఆయన యొక్క ఆశీర్వాదపు మార్గాన్ని మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనము నీతిమంతులముగా, యథార్థవంతులంగా ఉంటే అట్టి స్థితిని దేవుడు మనకు కలుగు చేస్తారు. ఆ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి దేవుని మీద ఆనుకుందాం. దేవుని యొక్క నీతిని మనం కూడా పొందుకొని నీతిమంతులుగా జీవిద్దాం. యథార్థవంతులుగా, భక్తిపరులుగా, దేవుని నామాన్ని మహింపరిచే పిల్లలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ఉన్న మనమందరము దేవుని ముఖదర్శనం చేయడానికి, దేవుని యొక్క వాక్య దర్శనాన్ని మనం కనుగొనడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. అవును ప్రభా, మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి అటు వాక్యానుసారంగా జీవించే కృపను, అటు ధన్యతను, అటు యోగ్యతను నీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. ఈరోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, అన్ని సమయాల్లో ప్రభా ఎల్లప్పుడూ నీ ద్వారా మేలులు పొందుకునే పిల్లలుగా, నీ ముఖ దర్శనం చేసే పిల్లలుగా మమ్మల్ని అందరినీ మరి మీరే ఉంచమని, అలాగే ప్రభా మరి రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.